ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ అవ్వడం ఎందుకు అవుతుంది? యూజువల్ గా ఏంటంటే 20 వీక్స్ తర్వాత అయ్యే పరిస్థితి ఇది. చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అనేది చెప్పలేము, కానీ కొన్ని కారణాలు తెలుసుకుందాం. ప్లాసెంటా అంటే మాయా పెరిగేటప్పుడు దాంట్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే రక్తం ఇటు అటు తీసుకెళ్తున్నాయో అవి కొన్నిసార్లు వైడన్ అవ్వకపోతే అంటే ఎరుపుగా పెరగకపోతే బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు. అందుకని హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ అవ్వచ్చు. రెండో కారణము ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేకపోవడము, హార్మోనల్ చేంజెస్ ఉండడం అనేది ఒక కారణం కావచ్చు ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అవ్వడానికి. మూడోది మెటర్నల్ రిస్క్ అంటే మీ వయసే 35 కన్నా ఎక్కువ ఉందనుకోండి, బరువు ఎక్కువ ఉందనుకోండి, లేదా జెనెటిక్స్ గా మీకు ఈ ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అవుతుంది. నాలుగోది లైఫ్ స్టైల్ అంటే ఆహారం బాగాలేకపోవడము, ఉప్పు ఎక్కువ తినడము, న్యూట్రిషన్ సరిగా ఉండకపోవడం, అంటే హెల్దీగా తినట్లేదు, మీరు సరిగా తినే ఆహారం తినట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని మీరు వెయిట్ ఎక్కువ ఉండకుండా, బ్లడ్ ప్రెషర్ లేకపోయినా, మీకు ముందు బీపీ లేకపోయినా రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటే చాలా మంచిది.